హలో గాయ్స్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే తారక్ అన్న డైలాగులు బాగా చెప్తాడు, ఫైట్స్ బాగా చేస్తాడు. సో వీటన్నింటితో పాటుగా ఆయన డ్యాన్స్ బాగా చేస్తాడు అనమాట. చాలామంది ఆయన డ్యాన్స్కి అయితే అలా చూస్తూ ఉండిపోతారు. సో ఇప్పుడు నేను ఈ విషయం ఎందుకు మెన్షన్ చేస్తున్నాను అంటే, వార్ 2 సినిమాలో హృతిక్ రోషన్తో కలిపి ఒక డ్యాన్స్ నెంబర్ అయితే ఆ డైరెక్టర్ గారు ప్లాన్ చేస్తున్నారనమాట. అయితే ఈ డ్యాన్స్ నెంబర్ వచ్చేసి చాలా ఫాస్ట్గా ఉంటుంది. బీట్స్ అన్నీ కూడా చాలా ఫాస్ట్గా ఉంటాయి. అలాగే ఓన్లీ ప్రొఫెషనల్ డాన్సర్ అయితే మాత్రమే ఇందులో పార్టిసిపేట్ చేయగలరు. సో హృతిక్ రోషన్ గారు చాలా మంచి డాన్సర్, అలాగే తారక్ గారు కూడా చాలా మంచి డాన్సర్. ఇద్దరు కలిసి ఒక సాంగ్కి డ్యాన్స్ వేస్తే అది చాలా బాగా వస్తుంది గాయస్. సో దీని కొరియోగ్రఫీ కోసం ఇద్దరు పేర్లు అయితే వినిపిస్తుంది. ఒకటి వచ్చేసి ప్రభుదేవ గారు, రెండోది వచ్చేసి గణేష్ ఆచార్య గారు. సో వీళ్ళిద్దరితో కలిపి ఏ ఒక్కరినైనా ఫైనలైజ్ చేయొచ్చు. సో ఈ సినిమాలో తారక్ గారి యొక్క క్యారెక్టర్ వచ్చేసి యాంటీ హీరో లక్షణాలు ఉంటాయి. యాంటీ హీరో అంటే హృతిక్ రోషన్ గారు ఏం చేసినా దానికి ఎగనెస్ట్గా ఉంటారనమాట. సో తారక్ గారు ఆల్రెడీ మనకి జైలు అవకాశాలో మనకి ఆల్రెడీ కంప్లీట్ విలనిజం అయితే చూపించారు. సో అలాంటి క్యారెక్టర్ అనమాట ఇది. విలన్ అంటే కంప్లీట్ విలన్ అని కాదు గైస్. సో ఇది యాంటీ హీరో అనమాట. హృతిక్ రోషన్ గారు చేసే పనులేవి ఆయనకు నచ్చవు. సో అలాగా అది యాంటీ హీరో కింద కన్వర్ట్ అవుతుంది. సో మనకు తారక్ అన్నకి నార్మల్గానే రాంపాడేస్తాడు. అలాంటిది ఒక విలన్ క్యారెక్టర్, విలన్ కేటగిరీలో ఒక నెగిటివ్ షేడ్స్ ఉన్న హీరో క్యారెక్టర్ అయితే ఇంకా చూసుకోండి గైస్, మీ ఎక్స్పెక్టేషన్స్కి వదిలేస్తున్నాను నేను. ఇంకా బ్రూటల్ ఉంటుంది, ఇంకా వైలెంట్గా ఆయన యాక్టింగ్ అయితే ఉండబోతుంది. ఫైట్స్ కానీ యాక్షన్ సీన్స్ కానీ చాలా ఉన్నాయి గైస్. వార్ 2లో మనం ఇంకా కంప్లీట్గా అప్డేట్స్ అయితే బయటికి రావట్లేదు. బట్ వన్స్ వచ్చినాక నేను అన్నీ 1 by 1 పోస్ట్ చేస్తాను గైస్. సో ప్రజెంట్ అయితే అప్డేట్స్ ఇవి. థ్యాంక్ యూ గైస్.